టెన్షన్ మేడం. కూల్. హలో బ్రదర్, హాయ్. సో ప్రస్తుతం అసలు బంగారం ధరలు చూస్తుంటే నీకేమనుకుంటుంది? ఎందుకంటే ఒకసారి పెరుగుతుంది, బాగా పెరిగిపోతుంది, తగ్గితే మాత్రం 200, 300, 500 అలా తగ్గుతుంది. ఏం చెప్తా అసలు? యాక్చువల్గా ప్రెసెంట్ 22 క్యారెట్స్ 14,000 ఉంది అక్కడ గ్రామం. రేటు ఖచ్చితంగా ఉంటే సామాన్యుడు కొట్లాడాలి. ఆర్థికంగా ఉన్నవాడు ఎవరి విధంగా కొట్టారులే, కానీ సామాన్యుడు పెళ్లి చేయాలంటే, ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అట్లీస్ట్ కనీసం తులం బంగారాన్ని పెట్టాలి. తులం బంగారం ఎంతవరకు ఉందా? ₹1,00,000, లక్ష దాటి. సో ఉన్న సిచ్యువేషన్లో లేనివాడు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే చాలా కష్టం. ఈ బంగారం ఎందుకు ఇంత రేటు పెరుగుతుందో అర్థం కాదు. కంటిన్యూస్గా 1 ఇయర్ నుంచి కూడా ఇంత 14,000, 15,000, 16,000 పెరుగుతుంది తప్ప గ్రామ బంగారం కాస్ట్ వస్తలేదు అక్కర్లేదు. ఇవి ఇంపోర్ట్ ఏం చేస్తారంటే ఇదంతా బిజినెస్ ట్రెండ్ అండి. ఏంటంటే స్టాక్ పెట్టుకుంటారు. ఇప్పుడు కొన్ని యుద్ధాలు జరుగుతాయని తెలుసు. ఇదంతా అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారా, లేకుంటే అంటే కావాలని ఇట్లా పెరుగుతుందని చెప్పి క్రియేట్ చేసి మళ్ళీ తర్వాత తగ్గిందని 200, 300 గ్లోబల్ సిండికేట్ అండి. మార్కెట్ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మన దాకా పెట్రోల్ ఏమన్నా ఫుల్ లేదు సరిపోయింది అంటే మార్కెట్ గ్యాస్ లేదు పడుతుంది అన్న. సార్ యాక్చువల్లీ గవర్నమెంట్ తెలుసు ఉంది, సరఫరా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, గోల్డ్ కూడా అంతే ఉంది. కాకపోతే అన్నీ లేదు టైప్ మార్కెట్ మొత్తం మార్కెట్ స్ట్రాటజీ తీసుకొస్తారు, స్టాక్ పెట్టుకుంటారు, లేదని చెప్తారు, రేట్లు పెంచుతారు, అవసరం పెంచుతూ ఉంటారు. ఇది అంతా మార్కెట్ అండి. అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, చిన్న వారే. వీళ్ళ వల్ల సామాన్యుడికి బంగారం కొనుగోలు. మీరు గోల్డ్ కొనడం స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంతకంటే? నాకు తెలిసి యాక్చువల్గా 2025 స్టార్టింగ్ అనుకుంటా. మేము కొన్నప్పుడు 9,500 గ్రాము. ఈరోజు 14,500 చిల్లర ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ చాలా పెరిగింది. చాలా పెరిగిపోయింది. మరి ఇంత పెరిగితే సామాన్యుడు కొనడం చాలా కష్టం. తగ్గుతుంది అనుకుంటున్నావా? ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా తగ్గచ్చు అనుకుంటున్నావా? నేనైతే తగ్గదని అనుకుంటున్నాను. ఎందుకంటే గోల్డ్ ఒకటి, భూమి ఒకటి తగ్గదు కదా. ఒకసారి పెరిగితే కష్టం అండి. భూమి అంటే తరుగుతూనే ఉంది, గోల్డ్ కూడా తరిగిపోతూనే ఉంది. 2 కాళ్ళు కష్టం. గోల్డ్ అనేది ఏమైనా తగ్గితే ఒక 1000, 2,000 ఏమైనా తక్కువ వచ్చేవాళ్ళే, కానీ అప్రోక్సిమేట్లీ మరి తగ్గడం అనేది అవస్థ. ఇలాంటి టైంలో అసలు కొనుక్కోవాలంటే కూడా చాలా భయపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేది కూడా పెళ్లి సీజన్. మార్చ్, ఏప్రిల్, మే అంటే పెళ్లి సీజన్. పెళ్లి సీజన్లో కనీసం తెలుగుతులు కనీసం ఒక తులమైన 2 తులాల బంగారం ఎవరైనా ఏ తల్లిదండ్రులు పెట్టాలనుకుంటారు, కానీ నిరుపేద వాళ్ళకి పెట్టాలంటే చాలా అవసరం అనేది. ఓకే, మామూలుగా ఇప్పుడు గోల్డ్తో తీసుకుంటే సిల్వర్ కూడా చాలా వరకు పెరిగిపోయింది కదా, ఏం చెప్తారు సిల్వర్ గురించి? సిల్వర్ కూడా డబుల్ పెరిగిపోయింది కదా, దాని గురించి అంత ఐడియా లేదు. సిల్వర్ కూడా బాగా పెరిగిపోతుంది. ఓకే, ఓవరాల్గా అసలు ఈ రేట్స్ చూస్తే అసలు నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది, భూమి కాస్ట్ పెరుగుతుంది, రీసెంట్గా సిలిండర్ పెరిగింది, తర్వాత పెట్రోల్ పెరుగుతుంది అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నా ఇంటెన్షన్ ఒకటే, శాలరీస్ మాత్రం అంతే ఉంటుంది. శాలరీస్ మాత్రం ఒక 25,000 అయ్యే శాలరీలు వస్తాయి. ఉన్నోడు ఇచ్చినోడు, లేనోడు వస్తున్నాయి. నేను నా ఇంటెన్షన్ ఏంటంటే, అందరికీ చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ఒక 20,000 రూపాయలు శాలరీ వచ్చే వ్యక్తి ఒక 2,000, 3,000 రూపాయలు గోల్డ్ మీదనో లేకపోతే చిన్న చిన్న ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా బెటర్ అని ఉత్తమం. ఎందుకంటే ఫ్యూచర్లో గజం భూమి కూడా కొనలేం. అది నీకు తక్కువ దొరికే ప్లేస్లో కొనుక్కోండి. ఎక్కడ కొనుక్కున్నా సరే, గోల్డ్ అయినా సరే, ప్లాట్ అయినా సరే తక్కువ దొరికి కొనుక్కోండి.